నియోజకవర్గంలో ఉన్నాము. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పోలింగ్ సమీపిస్తున్న వేళ రోజుకొక విధంగా హీట్ ఎక్కుతుంది రాష్ట్ర రాజకీయాలు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డికి, స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ప్రధాన అనుచరుడిగా ఉంటాడు చిలక మధుసూదన్. ప్రజెంట్ మనతో ఉన్నారు, తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి భువనగిరి గడ్డ మీద ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుందా ఏంటనేది ప్రచారం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, యువ నాయకుడితో అడిగి ప్రయత్నం చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చిలక మధుసూదన్ గారు, బాగున్నారా? ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? యువతకి ఏం చెప్తున్నారు? మీరే చూస్తున్నారు, ఈరోజు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రకటించగానే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పార్లమెంట్ పోయే సత్తా ఉందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎంతో ఆనందంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదు, సామాన్య కార్యకర్త కూడా ఏదో పార్లమెంట్ టికెట్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భావిస్తూ ఉన్నారు. అంటే మొత్తానికి ప్రధానంగా 6 గ్యారెంటీల హామీల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది ఎలా చూస్తారు? ఏదైతే తుమ్మగూడ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారి మీటింగ్లో మన అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండు. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజానాయకుడు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 3 నెలలు కలుస్తుంది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండు. 5 గ్యారెంటీలు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి చరిత్ర వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ మహిళా చూసిన ఆర్టీసీలో ఫ్రీ బస్ సౌకర్యం, ఒక సామాన్య గృహిణి ఈరోజు నెల కరెంటు బిల్లు కడతానికి పోతే 0 బిల్. ఈరోజు ఒక సామాన్య కుటుంబం ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి గ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో 500 రూపాయలు. ఈ విధంగా చూస్తే 5 గ్యారెంటీల మధ్య ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రధానంగా మీరు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో వాస్తవ్యులు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఒక నేత బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న బీసీ నేత, బీసీలంతా నా వైపే ఉన్నారు, బీసీ సామాజిక వర్గం నా వైపే ఉంది, నేను ఇబ్రాహీంపట్నం వాస్తవ్యులే. ఇక్కడ ఓవరాల్గా నాకు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏమో కానీ ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన అణగార వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన గర్వాల పార్టీ. కానీ మొన్న ఎలక్షన్ చూసిన మల్లె రంగారెడ్డి గారికి 40,000 మెజార్టీ చరిత్ర ఇబ్రాహీంపట్నం ప్రజలు. ఇబ్రాహీంపట్నం ప్రజలకి కులాలు నవి, మతాలు నవి, ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీ అమల్లో మోసపోయినాం. గత 10 ఏళ్ళ ఎమ్మెల్యే మంచిరెడ్డి అల్రాజ్ మున్సిరెడ్డి గారు మోసం చేశారు. ట్యాంక్ బండ్ కట్టిస్తాడు, ఇబ్రాహీంపట్నం నీకు ఇష్టాజాలతో నింపుతాడు, ఇక్కడ పోయింది. ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఎక్కడ పోయింది. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఎక్కడ పోయింది. పాలమూరు కృష్ణా జిల్లాలతో ఇబ్రాహీంపట్నం సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ఎక్కడ పోయింది. ఇవన్నీ చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్పి మోసపోయినటువంటి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. మల్లె రంగారెడ్డి గారికి 40,000 మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇబ్రాహీంలో బలంగా ఉన్నారు. కానీ మాకు కులాలు తెలివి, మతాలు తెలివి, మాకు కావాల్సింది పేదోడు బతుకు బాగుపడాలి, పేదోడు ధనవంతుడు కావాలి, అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అంతే తప్ప భువనగిరి పార్లమెంట్లో నేను బీసీలో ఉన్నాం, మేము బీసీలో గౌడ్స్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆలోచన లేదు. అడుగు బలహీన వర్గాల ప్రజలు, దళిత గిరిజన మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. భువనగిరి పార్లమెంట్లోనే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి 40,000 మెజార్టీ రంగారెడ్డి గారికి ఇస్తే 50,000 మెజార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలియజేస్తాం. ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగారు, యువనేతగా ఉన్నారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. యువతకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు ఈ ఎంపీ ఎన్నికల్లో? కేసీఆర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ పోయిన కేసీఆర్ మాటలు దీన్ని తన్ని ప్రజలు పాత్రను తొక్కిపెట్టి రాలేదు, ఫామ్ హౌస్ పరిమితం చేసి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం 100 రోజుల్లోనే 37,000 ఉద్యోగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది. మెగా డిఎస్సీ ఏర్పాటు చేసినాం, నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాం, పోలీస్ రిక్రూట్మెంట్ జరిపినాం. సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీని వీడిన మీలాంటి యువ నేతలు కూడా కొంతమంది తిరిగి గర్వాపసి అని కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తున్నారు. మీరు దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ అందరిదండి, ఇది ఏ ఒక్క నాయకుడు కాదు. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ళుగా కష్టపడి పోరాటం చేసి గత ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఆశపెడుతూ పోయారు. వాళ్ళందరినీ మేము రమ్మని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, మన కుటుంబం ఇది. మన కుటుంబంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి, వేరే అభిప్రాయాలు లేవు. ఏది ఏమున్నా పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి తెలంగాణలో 17కు 15 సీట్లు కలిసి కానుక ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇది. ప్రజాప్రభుత్వంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నల్లబొట్టి మాటలు చెప్పి దొంగ ఫేక్ రాజీనామాలు పెట్టి స్పీకర్ పార్టీ అమరవీల శుభంలా పెట్టి మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు. అరే హరీష్
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంతకం పెట్టిరో రైతు రుణమాఫీ ₹1,00,000 మీద ఏ పొద్దున ఆగస్టు 15వ తేదీన ఈ రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి ప్రజాబంధు రేవంత్ రెడ్డి గారు సంతకం చేయబోతున్నారు. ఈ రాజీనామాతో రెడీగా ఉంటూ అగ్గిపెట్టి హరీష్ రావు సిద్దిపేటలో మధుసూదన్ గారు, ప్రధానంగా ఇక్కడ వినబడుతున్న ప్రచారం ఏంటి అంటే ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్, అది కూడా ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి పదవి ఆశ చూపించేదో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అదంతా ఏం లేదు, ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ మీద కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి పట్టు ఉన్నది. భువనగిరి పార్లమెంట్ తొలి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నది. తర్వాత వాళ్ళన్న బ్రదర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడు గెలిచే చరిత్ర ఉన్నది. ఈ ఇద్దరు బ్రదర్స్ కు నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గం బలమైన పట్టుందని చెప్పేసి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది తప్ప ప్రచారం తప్ప అదంతా ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వేముల వీరేశం గారు, కుమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, మందుల సామేల్ గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసిమెలిసి సాధించి ఒక బలగం జట్టులేక ఉండి చామల కిరణ్ రెడ్డి గారిని 3 లక్షల మెజార్టీతో పార్లమెంట్ పంపబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐకమత్యము మీలాగా దొంగలు దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా అభివృద్ధి కోరుకునే పార్టీ. ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని సరైన దిశలో అభివృద్ధి చేయాలనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. రేపు పొద్దున చామల కిరణ్ రెడ్డి గారిని గెలిపిస్తే 2 డబల్ ఇంజన్ లేక పనిచేసి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఆదర్శ నియోజకవర్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నారు, ఐకమత్యం అంటున్నారు. కానీ కాంగ్రెస్ లో ఐకమత్యం లేదు, లుకలుకలు ఉన్నాయి అనేది ఒక టాక్. కాంగ్రెస్ లో లుకలుకలు పక్కపక్కలు లేవు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీలో ఒక ఐకమత్యం, ఒక బలం అంతా కాంగ్రెస్ పార్టీ. మా దాంట్లో ఏ ఇంట్లోనైనా కుటుంబస్తులు కొన్ని రకాల పలకాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 2 కలిసి ఈరోజు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై తన కూతురికి బెయిల్ రావాలనే ఉద్దేశంతోనే బీజేపీతో కుమ్మక్కై డబ్బు అప్పులు పెట్టి బీజేపీ పెట్టి చేస్తూ ఉన్నాడు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే యావం మల్లేష్ రెడ్డి వెనుక భూరుత్తరపడి చరిత్ర కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, భువనగిరి పార్లమెంట్ నియోజక ప్రజలారా, అన్నదమ్ములు ఒకసారి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి కాంగ్రెస్ పార్టీ పొందవటాలను చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విడవటాలను చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం పడవటాలను చూస్తూ ఉన్నారు. మీరందరూ గ్రహించాలి. ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరో దానికి మించిన రీతిలో భువనగిరి పార్లమెంట్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, కర్షకులు, కార్మికులు, రైతులు, ఉద్యోగాలు, విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది. యువతకు ఉద్యోగాల విషయంలో, విషయంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇలాంటి దొంగలు దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ దోచుకుంటే అటు ఇండియాలో, భారతదేశంలో గుజరాత్ వంటి ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆదాన్ని అంబాలను దోచిపెట్టి దేశంతో కొలగొట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి ప్రజలు గమనించాలని గారు మీరు ఇంత ఫైర్ గా మాట్లాడుతున్నారు, యువ నాయకులు సరే ఫైర్ గా మాట్లాడుతున్నారు. కానీ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ బీజేపీలోకి వెళ్తున్నారనే టాక్ పైన మీలాంటి యువత ఏమైపోతుంది? బీజేపీ ఉందని తెలంగాణ 50 నియోజకవర్గంలో బీజేపీ డిపాజిట్ రాలేదు. మా రేవంత్ రెడ్డి గారు, మా అన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క గేటు కరుచు మీద గేటు తీస్తే 20 మంది ఎమ్మెల్యేలు దిగుతారు. అవసరం బీజేపీ ఎమ్మెల్యేలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఫేక్ యూనివర్సిటీ, ఇలాంటి ఒక ఫేక్ యూనివర్సిటీ ప్రచారం చేస్తూ ప్రజలను కలబోలు మాటలు చెప్పి అమ్ముతా ఉన్నారు. భారతీయ రాష్ట్ర సమితి పని అయిపోయింది. నెక్స్ట్ బీజేపీ పార్టీ కూడా ఫేక్ అబద్ధాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేసి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జూటా పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. బీజేపీ ఎల్పీ నేత స్వయంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగస్టులో కాంగ్రెస్ లో సంక్షోభం రాబోతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి తాహతాలాడుతూ ఉన్నాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు తన అనుచరుల ద్వారా సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు. అందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ప్రజా ప్రభుత్వంలోకి రండి, ప్రజాభివృద్ధి కొనసాగిద్దాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ అప్పుల కుప్పను ఈరోజు ఆస్తుల కుప్పగా మార్చుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చరిత్రలోనే ఒక అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దామని చెప్పేసి ఈ సభను తెలియజేస్తా ఉన్నా. రైట్, ఇదండి మొత్తానికి ఫైర్ గా యువనేత ఎంతో ఫైర్ గా, మొత్తానికి ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంటాడు. ఏది ఏమైనా భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తున్నాము, ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోబోతున్నాము, ఈ ఇబ్రాహీంపట్నం కూడా లీడ్ ఇస్తుంది అందులో అని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో శేఖర్, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం.